టెక్నాలజీలో దుబాయ్ 20 ఇయర్స్ అడ్వాన్స్ ఉందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 2. మార్నింగ్ లేవగానే రూమ్ నుంచి ఒక వండర్ఫుల్ వ్యూ, ఫ్రెష్ అప్ అయ్యి ఎక్స్ప్లోర్ చేయడానికైతే స్టార్ట్ అవ్వడం జరిగింది. హోటల్ నుంచి స్ట్రైట్గా దుబాయ్ ఫ్రేమ్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. దుబాయ్ ఫ్రేమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ అండ్ ఫేమస్ అట్రాక్షన్స్ ఇన్ దుబాయ్. ఇదంతా గోల్డ్ ప్లేటెడ్ అని తెలియగానే చాలా అంటే చాలా షాకింగ్గా అనిపించింది. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క అట్రాక్షన్కి ఏదో ఒక స్పెషాలిటీ, దానికి యునీక్నెస్ ఉండనే ఉంది. అక్కడి నుంచి స్ట్రైట్గా మనం విజిట్ చేసిన ప్లేస్ ద మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్. ఈ మ్యూజియం ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఒక్క సెకండ్ కళ్ళు ఆరిపోకుండా చూడాలనిపించింది. ఎంబియన్స్, వాళ్ళ టెక్నాలజీ, రోబోటిక్స్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారంటే రియలీ గ్రేట్. అండ్ ఇంకొక ప్రౌడ్గా నేను ఫీల్ అయిన విషయం ఏంటో తెలుసా? దుబాయ్ కరెన్సీ పుట్టక ముందు ఇక్కడ మన ఇండియన్ కరెన్సీయే నడుస్తుండేదంట. యాజ్ అన్ ఇండియన్ ఇది విన్న తర్వాత చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపించింది. అక్కడ నుంచి నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ జబీల్ ప్యాలెస్. అదేనండి, దుబాయ్ రాజున్న కోటకైతే రావడం జరిగింది. ఎక్కడ చూసినా నాకు ఒక్క సెక్యూరిటీ, ఒక్క పోలీస్ కూడా కనిపించలేదు. మొత్తం సర్వైలెన్స్లోనే నడుస్తుంది. దే ఆర్ బియాండ్ టెక్నాలజీ. ఈ కారు నెంబర్ ప్లేటే 11 కోట్లు అంట. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అక్కడ నుంచి స్ట్రైట్గా గ్లోబల్ విలేజ్కి అయితే వెళ్ళడం జరిగింది. 31 కంట్రీస్, వాళ్ళ కల్చర్, ట్రెడిషన్స్ అన్నీ ఒకే ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. ఇది కంప్లీట్ చేసుకొని ఇక్కడితో డే 2 ఎండ్ చేయడం జరిగింది. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.